నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. మనం గతంలోనే చెప్పుకున్నాం, లవ్ జిహాద్, ల్యాండ్ జిహాద్, ఇలా చాలా వాటిలో విస్తరించిన జిహాద్ ఓటు జిహాద్గా కూడా మారుతోంది. ఓటు జిహాద్గా ఏర్పడి బీజేపీని, నరేంద్ర మోదీని గద్దెదించడానికి శత విధాల ప్రయత్నాలు జరుగుతున్నాయి అనేది. ఈ ఓటు జిహాద్ మీద స్వయంగా నరేంద్ర మోదీయే స్పందించారంట. అంతేకాదు, ఖబర్దార్ మీ ఆటలు సాగనివ్వను అని హెచ్చరికలు జారీ చేశారట. అసలు ఏం స్పందించారు, ఎందుకు హెచ్చరించారు, ఈ ఆర్టికల్ ద్వారా మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తా. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు ఎన్నికల సందర్భంగా ఈ ఓటు జిహాద్ వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. అంటే దేశంలో ఏ స్థానంలో బీజేపీ అభ్యర్థికి ఆపోజిట్గా బలంగా ఉన్న అభ్యర్థికి గుంపగత్తగా ఓట్లు వేయడం అన్నమాట. ఉదాహరణకి మన హైదరాబాద్ సెగ్మెంట్, హైదరాబాద్ తీసుకుంటే మాధవీలతకు ఎగేనెస్ట్గా ఇటు కాంగ్రెస్ నుంచి కానీ అటు బీఆర్ఎస్ నుంచి కానీ ఆఖరికి ఎంబీటీ కూడా అభ్యర్థిని నిలబెట్టకుండా అందరూ కూడా ఒక్క ఎంఐఎం అసదుద్దీన్కి సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు. ఇలా ఏ సెగ్మెంట్లలో బీజేపీని ఓడగొట్టాలి అనుకుంటారో, ఎక్కడైతే బలమైన అభ్యర్థులు ఉంటారో అలాంటి స్థానంలో మిగిలిన పార్టీలన్నీ ఏకమైపోయి, మిగిలిన ఓటర్లంతా కూడా ఏకమైపోయి గుంపగత్తగా ఒక్కరికే ఓటేసి గెలిపించాలని చేసే ప్రయత్నం. దీనినే ఓటు జిహాద్ అని మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం. ఈ ఓటు జిహాద్ గురించి ఇప్పుడు స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీయే హాట్ కామెంట్స్ చేశారు. ఏమని అంటే, ఈ మధ్యకాలంలో ఒక జాతీయ పార్టీ మావోయిస్ట్ పార్టీగా తయారైంది. ఏ పార్టీ తయారైందని మీరు అనుకుంటున్నారు? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. ఇప్పుడు వాళ్ళ కన్ను మన దేవాలయంలోని బంగారం మీద, హిందూ మహిళల మెడలో ఉన్న బంగారం మీద వాళ్ళ కన్ను పడింది. అంతేకాకుండా హిందువులు కష్టపడి సంపాదించుకున్న ఆస్తిలో సగభాగం కొట్టేయడానికి సిద్ధమవుతున్నారు. ఆ పార్టీ ఈ విధంగా హిందువుల నుండి లాక్కున్న సొమ్మును ఓట్ జిహాద్ చేసేవారికి పంచడానికి రెడీ అవుతున్నారు. కానీ వారి ఆటలు సాగనివ్వను, ఖచ్చితంగా చెప్తున్నా అంటూ ఓటు జిహాదీపై ప్రధాని నరేంద్ర మోదీ సూటిగా స్పందించారు. ఏదైతే మనం గతంలో చూసామో, ఆస్తిని గవర్నమెంట్ 50% తీసుకొని 50% పిల్లలకు ఇలా పంచుకోవాలని, ఇలాంటివి చేస్తేనే బాగుంటుందని చెప్పడం, అంతేకాకుండా కేసుల విషయంలో ముస్లిం జడ్జిలను నియమిస్తామని చెప్పడం, ఒక వర్గానికి కొమ్ము కాస్తూ మేనిఫెస్టోను రిలీజ్ చేయడం. ఈరోజు భారతదేశంలోని ఆస్తులను వక్ఫ్ బోర్డు తీసుకొచ్చింది వాళ్ళే, ఖచ్చితంగా ఒప్పుకోవాలి. ఈరోజు అత్యధికంగా దేవాలయాలకు సంబంధించిన భూములున్న దేవాలయాలకు అంటూ ప్రత్యేక చట్టాలు, హక్కులు లేవు, కానీ ముస్లిం వక్ఫ్ బోర్డుకు మాత్రం ఉంటాయి. వాళ్ళు వచ్చి ఇది మాది అంటే ఇచ్చేస్తాం. ఇలాంటి కొన్ని క్రూరమైన చట్టాలను తీసుకొచ్చి ఇంకా అలాంటి వాటిని తీసుకొస్తూ హిందూ సనాతన ధర్మం మీద, ఎందుకంటే ఖర్గే చాలా క్లియర్గా చెప్పిండు, మోదీ మాకు శత్రుత్వం ఏం లేదు, కానీ మోదీ గెలిస్తే సనాతన ధర్మం గెలుస్తుంది, సనాతన ధర్మం మీదే మా శత్రుత్వం అని. వీళ్ళకు రాముడు నచ్చడు, అలాగే వీళ్ళకు హిందూ సనాతన ధర్మం మీద నమ్మకమే లేదు. భారతదేశం గెలుపు అంటే అసలు నమ్మరు, పాకిస్తాన్ని పొగట్టమంటే ఆసక్తిగా ఉంటారు. ఇలాంటి వాళ్ళందరూ మీరు ఎంత ఓట్ జిహాద్ చేయాలని చూసినా ఊరుకొనేదే లేదు. ఖబర్దార్, మళ్ళీ అధికారంలోకి వస్తా ఇలాంటి వాళ్ళందరికీ ఖచ్చితంగా బుద్ధి చెప్తాం. ఇలా దేశం మీద జరిగే దేశం లోపల జరిగే దాడులను ఎదుర్కోవడానికి బీజేపీ ఎప్పుడూ సంస్థాగతంగా సిద్ధంగా ఉంటుందని ఓటు జిహాదులకు భారీ ఎత్తున కౌంటర్ ఇవ్వడమే కాదు, హెచ్చరికలు కూడా జారీ చేశారట మోదీ. మరి మీరేమంటారు? ఈ ఓట్ జిహాద్ ఎంతవరకు ఎన్నికల మీద ప్రభావం చూపిస్తుంది అంటారు? మోదీ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయం ఏంటి? లవ్ జిహాద్, ఓటు జిహాద్, ల్యాండ్ జిహాద్, ఇలా ఒక వర్గానికి కొమ్ము కాస్తున్న వాళ్ళని ఏమనాలి? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చిందా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ సపోర్ట్ అవర్ ఛానల్. సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి, ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు. అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి, సపోర్ట్ చేయొచ్చు. అండ్ మార్కెటింగ్ యాడ్స్ కోసం కూడా మన ఛానల్ని సంప్రదించవచ్చు. సపోర్ట్ అవర్ ఛానల్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. జై భారత్.